5 వరుస సంఖ్యల సగటు 42 అయినా వాటిలో రెండవ చిన్న సంఖ్య ఎంత అని అడగడం జరిగిందమ్మా. దీని యొక్క షార్ట్ కట్ లో చూసినట్లయితే చూడండి, మనకి ఈ విధంగా వరుస సంఖ్యల సగటు ఇచ్చేటప్పుడు ఏ సగటు అయితే ఇచ్చాడో అది ఆ సంఖ్యలలో మధ్య సంఖ్య అవుతుందమ్మా. అంటే ఇప్పుడు 42 అనేది మధ్య సంఖ్య అవుతుంది. దీనికి ముందు 41, 40 అనేవి ముందు సంఖ్యలు అవుతాయి. దీని తరువాత 43, 44 అనేవి తరువాత సంఖ్యలు అవుతాయి. అయితే ఇవి 5 ఇచ్చిన వరుస సంఖ్యలు. అయితే మనం ఏమడిగాడు, రెండవ చిన్న సంఖ్య ఎంత అని అడగడం జరిగింది. వీటిలో 40 అనేది అతి చిన్న సంఖ్య, 41 అనేది రెండవ చిన్న సంఖ్య. కాబట్టి మనకు కావలసిన ఆన్సర్ ఏంటమ్మా, 41. దీనినే ప్రాసెస్ రూపంలో చూసినట్లయితే ఇచ్చిన వరుస సంఖ్యలు ఏమనుకుంటామంటే x అనుకోండి, x+1, x+2, x+3, x+4 అనేవి 5 వరుస సంఖ్యలు అనుకుంటే వీటి యొక్క సగటు ఏమవుతుందంటే x+1 x+2 x+3 x+4/5 ఈక్వల్ టు మనకేమి ఇచ్చాడండి, 42 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇందులో ఎన్ని ఎక్స్లు ఉన్నాయో చూడండి, 1 2 3 4 5 అంటే 5x + 1 + 2 3 3 + 3 6 6 + 4 10/5 ఈక్వల్ టు 42 అమ్మా. ఈ రెండింటిలో 5 ఉంది, 5 కామన్ తీయండి. 5 కామన్ తీసినట్లయితే 5 × x + 2/5 ఈక్వల్ టు 42. 5కి 5కి క్యాన్సిల్ అయితే రిమైనింగ్ ఏం మిగిలింది, x+2 ఈక్వల్ టు 42, x ఈక్వల్ టు 40. ఇది మనకు కావలసిన x విలువ అంటే చిన్న విలువ వచ్చింది. చిన్న విలువ x ఈక్వల్ టు 40 రావడం జరిగింది. రెండవ అతి చిన్న విలువ ఎంతమ్మా, x+1 ఉంది. ఇప్పుడు దీనిని 40 + 1 ఈక్వల్ టు 41. ఇదే రెండవ అతి చిన్న విలువ.